పాకిస్తాన్లోని 2 కీలక ఎయిర్ ఫోర్స్ బేసెస్ దగ్గర టర్కీ సైనిక విమానాలు వరుసగా ల్యాండ్ అవుతూ ఉన్నాయి. మళ్ళీ టేక్ ఆఫ్ అవుతున్నాయి. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, దాదాపు 3 రోజులుగా ఇదే కహాని. అసలు టర్కీ C-130 విమానాలు పాకిస్తాన్కు ఎందుకు వెళ్తూ ఉన్నాయి? ఏం తీసుకెళ్తూ ఉన్నాయి? వెపన్సా, డ్రోన్సా, ఎయిర్ డిఫెన్స్ సిస్టమా, లేకపోతే రాబోయే యుద్ధానికి పాకిస్తాన్ సిద్ధం చేస్తున్నాయా? ఇప్పుడు ఇదే విషయం చుట్టూ కొత్త చర్చ స్టార్ట్ అయింది. లెట్స్ గో బ్యాక్ టు August 19 అండ్ August 21. ఆగస్ట్ 19 నుంచి 21 వరకు వెళ్ళాలి. అప్పుడు ఏం జరిగిందంటే, టర్కీకి చెందిన అనేకమైన C-130 హెర్క్యులస్ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ టర్కీ నుంచి పాకిస్తాన్కు, అక్కడి నుంచి తిరిగి టర్కీకి రాకపోకలు సాగించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఎస్పెషల్లీ ఈ విమానాల కదలికలు 2 కీలకమైన పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ బేసెస్ చుట్టూ కనిపించాయి. ఒకటి రావల్పిండి దగ్గరలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్, ఇంకొకటి కరాచీలోని మస్రూర్ ఎయిర్ బేస్. నిఘా వర్గాల సమాచారం ప్రకారం దాదాపు 60 గంటల వ్యవధిలో టర్కీ C-130 విమానాలు టర్కీ పాకిస్తాన్ మధ్య ప్రయాణించాయి. ఇలా వరుసగా మూవ్మెంట్ కనిపించడం ఇప్పుడు ఆసక్తి కలిగిస్తూ ఉంది. ఎందుకంటే C-130 హెర్క్యులస్ అనేది సాధారణ ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్ కాదు. ఇది భారీ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్. ట్రూప్స్, మిలిటరీ ఎక్విప్మెంట్, సప్లైస్ లాంటి భారీ సామాగ్రిని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించడానికి వీటిని ఉపయోగిస్తారు. అందుకే ఇప్పుడు అసలు ఫోకస్ మొత్తం ఒక్క ప్రశ్నపైన పడింది. దీనిపై ఇప్పటివరకు టర్కీ లేకపోతే పాకిస్తాన్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ బయటకు రాలేదు. పాకిస్తాన్ గత కొంతకాలంగా తన డ్రోన్ వార్ఫేర్ క్యాపబిలిటీని పెంచుకునే పనిలో ఉంది. అంటే మనుషులు కూర్చోకుండా రిమోట్ ఆపరేట్ చేసే అన్ఆర్మ్డ్ వెహికల్స్, UAVs. ఇవి సర్వేలెన్స్ కోసం మాత్రమే కాదు, కొన్ని సిస్టమ్స్, వెపన్స్ కూడా క్యారీ చేయగలవు. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాలు తమ మిలిటరీ స్ట్రాటజీలో డ్రోన్స్కు భారీగా ప్రాధాన్యం ఇస్తూ ఉన్నాయి. పాకిస్తాన్ కూడా అదే దశలో ముందుకు వెళ్తూ ఉంది. ఇక్కడి టర్కీ పేరు కీలకంగా మారుతుంది. ఎందుకు అంటే, టర్కీ ఇప్పటికే డ్రోన్స్ తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. పాకిస్తాన్కు టర్కీ నుంచి డ్రోన్స్, వాటికి సంబంధించిన సామాగ్రి, అలాగే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అందుతున్నాయి అనే సమాచారం ఇప్పుడు చర్చలో ఉంది. టర్కీ మిలిటరీ డ్రోన్స్ గురించి మాట్లాడితే వెంటనే గుర్తొచ్చే పేరు బైరాక్టార్ TB2. ఇది టర్కీ డెవలప్ చేసిన మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ ఆర్మ్డ్ డ్రోన్. సింపుల్గా చెప్పాలంటే, ఎక్కువ ఎత్తులో ఎక్కువ టైంలో ఎక్కువ సమయం గాల్లో ఉండి సర్వేలెన్స్ చేయడంతో పాటు అవసరమైతే టార్గెట్స్పై అటాక్ చేయగల అన్ఆర్మ్డ్ వెహికల్స్ ఇవి, UAV. ఇది ఈ డ్రోన్కి ఇంటర్నేషనల్గా భారీగా రికగ్నిషన్ ఉంది. ఎందుకు అంటే, యుక్రెయిన్ రష్యా వార్. దీని గురించి మాట్లాడుకోవాలి. యుక్రెయిన్ రష్యా మిలిటరీ అసెట్స్పై బైరాక్టార్ TB2ని ఉపయోగించింది. దీంతో ఈ డ్రోన్ కాంబాట్ ప్రూవెన్ సిస్టమ్గా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అయితే ఒక్క విషయం కూడా గుర్తుంచుకోవాలి, బైరాక్టార్ TB2 ఒక్కటే మొత్తం మిలిటరీ క్యాపబిలిటీని నిర్ణయించదు. డ్రోన్ ఎంత పవర్ఫుల్ అయినా ఇంటెలిజెన్స్, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, ఎయిర్ డిఫెన్స్, మిజైల్స్, ట్రైన్డ్ పర్సనల్ లాంటి అనేక అంశాలు కలిసి పనిచేసినప్పుడే దాని పూర్తి సామర్థ్యం బయటపడుతుంది. పాకిస్తాన్ తన అన్మాన్డ్ వార్ఫేర్ క్యాపబిలిటీస్ని వేగంగా పెంచుకోవాలని చూస్తూ ఉంది. సర్వేలెన్స్ డ్రోన్స్ నుంచి అన్ఆర్మ్డ్ వెహికల్స్, UAVs వరకు, ఎక్కువసేపు గాల్లో ఉండే ప్లాట్ఫామ్ నుంచి లాయిటరింగ్ మ్యునేషన్ వరకు పెంచుకోవాలని ప్రయత్నిస్తుంది. అసలు లాయిటరింగ్ మ్యునేషన్ అంటే ఏంటో డౌట్ వస్తుంది కదా, మాట్లాడుకుందాం. ఒక టార్గెట్ ప్రాంతం చుట్టూ కొంతసేపు తిరుగుతూ టార్గెట్ ఐడెంటిఫై అయిన తర్వాత దానిపై అటాక్ చేయగల వెపన్ సిస్టమ్ ఇది. ఇలాంటి సిస్టమ్స్ మోడర్న్ వార్ఫేర్లో ఇంపార్టెంట్ అవుతూ ఉన్నాయి. అందుకే పాకిస్తాన్ తన డ్రోన్ ఫ్లీట్ను పెంచుకోవడం వెనుక కేవలం ఒక ఇమీడియట్ రిక్వైర్మెంట్ మాత్రమే కాదు, లాంగ్ టర్మ్ మిలిటరీ మోడర్నైజేషన్ కూడా ఉండొచ్చు అనే ఎనాలిసిస్ ఉంది. టర్కీ పాకిస్తాన్ మధ్య మిలిటరీ రిలేషన్షిప్ కొత్తది కాదు. 2 దేశాల మధ్య చాలా కాలంగా డిఫెన్స్ కోఆపరేషన్ కొనసాగుతూ ఉంది. ట్రైనింగ్ టు ఎక్విప్మెంట్, టెక్నాలజీ టు కోఆపరేషన్, ఇలా అనేక రంగాల్లో సంబంధాలున్నాయి. ఈ మధ్య కాలంలో ఈ రక్షణ ఒప్పందాలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. టర్కీ, పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య డిఫెన్స్ కోఆపరేషన్ కూడా చర్చకొచ్చింది. దీన్ని కొందరు అనలిస్టులు ఏమంటున్నారంటే, ఇస్లామిక్ నాటో అని అభివర్ణిస్తున్నారు. అయితే ఇది నేటో లాంటి ఫార్మల్ మిలిటరీ అలయన్స్ అని చెప్పడం కంటే
మూడు దేశాల మధ్య పెరుగుతున్న డిఫెన్స్ కోఆపరేషన్గా చూడడం సరైంది. యుద్ధ పరిస్థితుల్లో ఒక దేశానికి ఇంకో దేశం సపోర్ట్ చేసే విధంగా డిఫెన్స్ కోఆర్డినేషన్ పెంచుకోవడమే ఇందులో కీలకమైన ముఖ్యమైన అంశం. ప్రస్తుతం ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇదే ఆయుధం వెళుతోంది, అవును ఇదే ఆయుధం వెళుతోంది అని ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం లేకపోతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో వస్తున్న క్లైమ్స్ ప్రకారం డ్రోన్ రిలేటెడ్ ఎక్విప్మెంట్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లాంటి మిలిటరీ హార్డ్వేర్ తరలింపు జరిగి ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎస్పెషలీ C-130 లాంటి ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ భారీ మిలిటరీ ఎక్విప్మెంట్ను తరలించగలగడం వల్ల ఈ పాసిబిలిటీపై అటెన్షన్ పెరిగింది. ఒకవేళ నిజంగానే డ్రోన్ లేదా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తరలిస్తూ ఉంటే అది పాకిస్తాన్ తన ఎయిర్ వార్ఫేర్ క్యాపబిలిటీని ఎంత వేగంగా అప్గ్రేడ్ చేస్తుందో చూపించే సిగ్నల్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండు ఎయిర్ బేసెస్ గురించి కూడా తెలుసుకోవాలి. ఏది? ది ఫస్ట్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ఇన్ రావల్పిండి, లేకపోతే దగ్గరలో ఉంటుంది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ రావల్పిండి ప్రాంతానికి సమీపంలో ఉంది. ఇది పాకిస్తాన్కు అత్యంత కీలకమైన మిలిటరీ ఏవియేషన్స్లో ఒకటి. అండ్ రెండోది మస్రూర్ ఎయిర్ బేస్ కరాచీలో ఉంది. ఇలాంటి స్ట్రాటజిక్ ఎయిర్ బేసెస్ దగ్గర విదేశీ మిలిటరీ విమానాలు వరుసగా కనిపిస్తే వాటి పర్పస్పై సెక్యూరిటీ ఏజెన్సీస్ దృష్టి పెట్టడం ది వెరీ కామన్ థింగ్. అందుకే ఈ 3 రోజుల ఫ్లైట్ యాక్టివిటీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. డ్రోన్స్ కొనుగోలు చేయడంతో పాటు పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పైన దృష్టి పెడుతున్నట్లు రిపోర్ట్స్ చెబుతూ ఉన్నాయి. ఎందుకు అంటే మోడర్న్ వార్ఫేర్లో అటాక్ చేయగల డ్రోన్స్ ఉంటే సరిపోదు. వాటిని ఎనిమీ డ్రోన్స్, ఎయిర్ క్రాఫ్ట్, మిజైల్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ కూడా అవసరం. టర్కీ పాకిస్తాన్కు ఎయిర్ డిఫెన్స్ ఎక్విప్మెంట్, టెక్నాలజీ, నేవల్ సిస్టమ్స్, UAV ఆర్ డ్రోన్ టెక్నాలజీ లాంటి వాటిని అందిస్తూ ఉంది. రెండు దేశాల మధ్య డిఫెన్స్ ట్రేడ్, కో ప్రొడక్షన్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, జాయింట్ డెవలప్మెంట్ కూడా ఉన్నాయి. అయితే పాకిస్తాన్ కూడా టర్కీకి డిఫెన్స్ ప్రొడక్ట్స్ ఇవ్వగలదు. ఎగ్జాంపుల్, పాకిస్తాన్ తన సూపర్ ముషక్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ని టర్కీకి సరఫరా చేసింది. అంటే రిలేషన్షిప్ పూర్తిగా వన్ వే కాదు బాస్. కానీ ప్రస్తుతం పెద్ద డిఫెన్స్ సప్లయర్ రోల్ టర్కీదే అని చెప్పచ్చు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ నేతృత్వంలో మిలిటరీ మోడర్నైజేషన్పై కూడా ఫోకస్ చేస్తోంది పాకిస్తాన్. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రక్షణ అవసరాల విషయంలో పాకిస్తాన్ తన ప్రాధాన్యతను కొనసాగిస్తూనే ఉంది. డ్రోన్ కొనుగోలు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, లాంగ్ ఎండ్యూరెన్స్ UAVs, లాటరింగ్ మ్యునేషన్స్ లాంటి టెక్నాలజీస్పై పెరుగుతున్న ఫోకస్ పాకిస్తాన్ తన మిలిటరీ స్ట్రాటజీని మోడర్నైజ్ చేయాలని చూస్తోంది అనే సంకేతంగా అనలిస్టులు భావిస్తున్నారు. పాకిస్తాన్ ఇప్పటికే తన వెస్ట్రన్ బార్డర్ ప్రాంతాల్లో సర్వైలెన్స్, కౌంటర్ టెర్రర్ ఆపరేషన్స్ కోసం డ్రోన్ను ఉపయోగించింది. అక్కడ కఠినమైన భూభాగం, గ్రౌండ్ సర్వైలెన్స్ కష్టంగా ఉండడంతో UAVs చాలా యూజ్ అవుతాయి. అందుకే ఎక్కువసేపు గాల్లో ఉండగల డ్రోన్స్ పాకిస్తాన్కి అడ్వాంటేజ్. ఇక ఆర్మ్డ్ డ్రోన్స్, మందుగుండు సామాగ్రి లాంటి సిస్టమ్స్ చేరితే సర్వైలెన్స్తో పాటు స్ట్రైక్ క్యాపబిలిటీ కూడా పెరుగుతుంది. అందుకే పాకిస్తాన్ డ్రోన్ ఫ్లీట్ను ఎక్స్పాండ్ చేయడం కేవలం ఇండియా యాంగిల్లో మాత్రమే చూడాల్సిన అవసరం లేదు. ఇది పాకిస్తాన్ బార్డర్ సెక్యూరిటీ స్ట్రాటజీలో భాగం కూడా కావచ్చు అనేది అంతర్జాతీయ అనలిస్టుల నుంచి వస్తున్న భావన. పాకిస్తాన్ తన మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకుంటున్న టైంలో టర్కీ నుంచి భారీగా మిలిటరీ ట్రాన్స్పోర్ట్ జరుగుతున్న రిపోర్ట్స్ సహజంగానే భారత సెక్యూరిటీ దృష్టిని ఆకర్షిస్తాయి. ఎస్పెషల్లీ ఇండియా పాకిస్తాన్ మధ్య ఇప్పటికే మిలిటరీ టెన్షన్స్ ఉన్నాయి. పాకిస్తాన్కి చేరుతున్న కొత్త డ్రోన్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లాంటి క్యాపబిలిటీస్పై భారత భద్రతా సంస్థలు తప్పకుండా ఫోకస్ పెడతాయి. కానీ ఇప్పటి వరకు ఈ స్పెసిఫిక్ C-130 మూవ్మెంట్కు సంబంధించి భారత్ అధికారికంగా ఏం చెప్పింది అనే విషయం స్పష్టంగా లేదు. అయితే టర్కీ నుంచి వచ్చిన ఈ ఫ్లైట్స్లో నిజంగా డ్రోన్స్ ఉన్నాయా, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందా, లేకపోతే ఇంకేదైనా మిలిటరీ ఎక్విప్మెంట్నా? దీనికి అధికారిక సమాధానం వచ్చే వరకు ఇవన్నీ ఇంటెలిజెన్స్ బేస్డ్ అసెస్మెంట్స్గానే చూడాలి. కానీ ఒక్క విషయం మాత్రం పక్కా అండ్ ఖాయం,
ఆకాశంలో తిరిగిన టర్కీ C-130లు ఇప్పుడు భూమిపై పెద్ద ప్రశ్నను వదిలివెళ్ళాయి. పాకిస్తాన్ తన డిఫెన్స్ను ఎందుకు ఇంత వేగంగా పెంచుకుంటోంది? టర్కీ నుంచి వస్తున్న మిలిటరీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది? మరి ఈ కొత్త డ్రోన్ కెపాసిటీ ఫ్యూచర్ సౌత్ ఏషియన్ సెక్యూరిటీపై ఎలాంటి ప్రభావం చూపించబోతోంది? ఈ కథలో ఇంకా చాలా ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.